కాలానికి తగ్గట్టుగానే మనిషి యొక్క జీవన విధానం అదేవిధంగా వ్యవహార శైలి కూడా పూర్తిగా వేగంగా మారిపోతూ ఉన్నాయి. ఒకప్పుడు నూతన సంవత్సరం వచ్చిందంటే ఓ పండగ వాతావరణం విద్యార్థులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఎవరికైనా సరే బంధువులు, స్నేహితులు, ఆత్మీయత సమ్మేళనంతో కూడుకున్నటువంటి శుభాకాంక్షలు తెలుసుకోవడం అనేది ఓ పండగలా మారేది. డిసెంబర్ నెల నుంచే షాపులు గ్రీటింగ్ కార్డ్స్తో అదేవిధంగా వివిధ రకాలైనటువంటి పూలతో కూడుకున్నటువంటి వస్తువులు గిఫ్ట్గా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో అటు విద్యార్థులు అందరూ బుక్ స్టాల్ వైపు పరుగులు తీస్తూ ఉండేవాళ్ళు. కొన్ని దశాబ్దాల క్రితం వరకు బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సమాచారం తెలపాలంటే కేవలం ఉత్తరాల ద్వారానే చేరిపోయేవాళ్ళు. దీంతోనే కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు పోస్ట్ ఆఫీసులు మాత్రం కిటకిటలాడుతూ ఉండేవి. డెలివరీ చేయడానికి మాత్రం అటు పోస్ట్ మ్యాన్లు కూడా ఎక్కువ సమయం కేటాయించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత టెలిగ్రామ్లు, ఇంకా తర్వాత ఇన్లాండ్ కార్డులు, ఇట్లా క్రమక్రమంగా మార్చుతూ నేను పూర్తిగా ఆ యొక్క గ్రీటింగ్ కార్డ్స్ యొక్క సంస్కృతి పూర్తిగా మారిపోయింది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో నూతన సంవత్సర శుభాకాంక్షలు అనేటువంటి విధానం పూర్తిగా మార్పు కనిపిస్తూ ఉంది. గతంలో పూర్తిగా కిటకిటలాడుతూ కనిపించే పోస్ట్ ఆఫీసులు కావచ్చు, అదేవిధంగా బుక్ స్టాల్ కావచ్చు, పూర్తిగా నిర్మానుష్యంగా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే అసలు గ్రీటింగ్ కార్డ్స్ అంటే ఏంటి అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. తాజాగా విద్యార్థి లోకం కావచ్చు, ప్రజానికం కావచ్చు, సోషల్ మీడియా పుణ్యమా అంటూ వాట్సప్, ఫేస్బుక్, అదేవిధంగా చాటింగ్లు, ఇట్లా వివిధ రకాలైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో కేవలం ముక్తిగా 2 మాటలు మాట్లాడి సమయాన్ని గడిపేస్తూ ఉన్నారు. దాదాపు 2 దశాబ్దాల క్రితం వరకు ఓ మోస్తరుగానే ఈ గ్రీటింగ్ సంస్కృతి కొనసాగుతూ ఉండేది. అప్పట్లో డిసెంబర్ నెల వస్తే చాలు విద్యార్థి లోకం, ప్రజానీకం అందరూ సందడి వాతావరణంతో ఈ షాపుల దగ్గరికి వెళ్ళి తమకు ఇష్టమైనటువంటి ప్రేమికులు కావచ్చు, ఎవరికైనా సరే గ్రీటింగ్ పంపిస్తూ ఉండేవాళ్ళు. పోస్టుల ద్వారా అవి చేరాయా లేవనేటువంటి ఆసక్తి చూస్తుండేవాళ్ళు. అప్పటికి ఇప్పటికీ బంధాల విషయంలో చాలా మార్పు కనిపిస్తుంది అంటున్నారు షాపు యజమానులు. మంగళగిరిలో ఓ ప్రముఖ గుప్తా షాప్ అనేటువంటిది అప్పటికి ఇప్పటికి అలానే ఉంది. అప్పటి రోజుతో పోల్చుకుంటే ఇప్పుడు పూర్తిగా మార్పు కనిపిస్తుంది అంటున్నారు గుప్తా షాపు సంబంధించినటువంటి యజమాని. ఇప్పుడు ఎలా ఉందండి పరిస్థితి? అస్సలేం లేదు. అసలు కొనేవాళ్ళే లేరు. ఎందుకని అసలు అడగట్లేదు? సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత దాంట్లోనే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవటం, ఇవన్నీ కార్డులు అసలు వాడేవాళ్ళే లేరు. పోస్ట్ మ్యాన్లు కూడా ప్రత్యేకించి చాలా తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. అప్పట్లో ఎలా ఉండేదండి? ఒక 5 సంవత్సరాల క్రితం అప్పుడు బ్రహ్మాండంగా ఉండేది, అసలు ఖాళీ ఉండేది కాదు. అసలు సినిమా యాక్టర్లు అని కొంతమంది, దేవుడి బొమ్మలు అని కొంతమంది, లోపల కటింగ్స్ అని కొంతమంది బాగా వాడేవాళ్ళు. సూపర్గా ఉండేది. ఇప్పుడు అడిగేవాడు అవి మళ్ళీ దేనికి పనికిరావు. ఎందుకంటే ఆ ఒక్కరోజు తప్పితే రెండో రోజు సంవత్సరం పొడి కూడా కొనే వస్తువు కాదు కదా అది. అందువల్ల బిజినెస్ ఆఫీస్